ఏ కన్నతల్లి బిడ్డలో తెలియదు, వద్దనుకున్నారో కావాలని వదిలించుకున్నారో తెలియదు. కానీ ఇద్దరు ముక్కు పచ్చలారని చిన్నారులు అనాథలై బిక్కుబిక్కుమంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు ఎక్కడి వారో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. చిన్నారుల పేరు అనూష, అయ్యప్ప. హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్లే ఆర్టీసీ బస్సులో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఇద్దరు చిన్నారులను బస్సు ఎక్కించారు. మెహదీపట్నం బస్టాప్ లో బస్ ఎక్కించి తమ వారు వచ్చి తీసుకెళ్తారని చెప్పారు. అయితే బస్సు తాండూరు వచ్చిన తర్వాత వీరిని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. దీంతో కండక్టర్ జరిగిన విషయాన్ని డిపో మేనేజర్ కు చెప్పారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చిన్నారుల వివరాలను ఆరా తీసి తాండూర్ శిశు గృహానికి తరలించారు. తమది మహబూబ్ నగర్ జిల్లా కొడంగలని తండ్రి చింటూ, తల్లి సేరు మైసమ్మ అని బాలిక వివరించింది. అదే వాతలు ఏడు పెట్టిండ్రు ఏమన్నాడు బాబా, ఎందుకు పెట్టిండంట మరి? కండక్టర్ లక్ష్మణ అమ్మాయి మళ్ళీ నాకు ఇట్లా జరిగిందని చెప్పడం జరిగింది. దాంతో ఇమీడియట్గా నేను అక్కడ స్పాట్కి వెళ్ళిపోయేసి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నంటే ఆ అమ్మాయి పేరు అనూష, అబ్బాయి పేరు అయ్యప్ప అని చెప్పారు. అసలు ఏం మాట్లాడలేకపోతున్నారు అనమాట. అసలు చూస్తే ఇంత ఘోరంగా అంటే వాళ్ళ చేతులు కూడా ఇద్దరు కాల్చబడింది. ప్లస్ ఇక్కడ ఈ తొడ పైన కూడా కాల్చారనమాట. తర్వాత వాళ్ళకి మా పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ చైల్డ్ హోమ్ వాళ్ళకు కూడా హెల్ప్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళను అక్కడ వాళ్ళ సెంటర్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇద్దరు చిన్నారుల చేతులకు కాలిన గాయాలు ఉండడంతో తాండూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్లోని చిల్డ్రన్స్ హోమ్స్ కు తరలించారు. వీళ్ళ పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని మా సిడబ్ల్యూసీ చైర్పర్సన్ పద్మావతి మేడం పంపించడం జరుగుతుంది. 1098 వాళ్ళని ఇప్పించి పద్మావతి మేడంకి సరైన చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళ సమాచారం పూర్తి సేకరించిన తర్వాత వాళ్ళకి అప్పగించడమా లేకపోతే ఫర్దర్గా వేరే వాళ్ళకి దత్తకి ఇవ్వడమా. డిపో మేనేజర్ ఏంటంటే వచ్చిన ఇద్దరు పిల్లల్ని చూసినట్లయితే ఆ పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళకు చేతులకు తొడలపైన పిల్లలకు కాల్చారు. ఆ గాయాలతోనే ఉండడం వల్ల మా వెంటనే పోలీసుకు ఇన్ఫామ్ చేసినాము. తాండూరు పిఎస్లో వాళ్ళని ఎఫ్ఐఆర్ వాళ్ళ పిఎస్ ముందు ఆధారపరిచి తర్వాత హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని చూపించి తర్వాత శిశుగృహకు అప్పచెప్పడం జరిగింది. ఇద్దరు చిన్నారులను కాల్చి గాయపరచడమే కాకుండా వదిలి వెళ్లిన వారి జాడ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. సాక్షి న్యూస్, రంగారెడ్డి జిల్లా.